తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జూన్ 2ను పురస్కరించుకుని చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఎగురవేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆయన పేర్కొన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల కాలంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ సంవత్సరాలు జరుగుతున్నది. ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది. మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ 2వ జూను వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు రోజు కోరుకుంటారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నవరా అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నమస్తే మిత్రులారా, ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.